హాయ్ అండి అందరికీ నమస్కారం. ఈరోజు శారీ ఫాల్స్ ఎలా వేయాలి అనేది చూడబోతున్నాము. సో, ఇది నార్మల్ సైజ్ ఫాల్స్ అండి. ఫాల్స్‌లో మీకు 2, 3 టైప్స్ ఉంటది. కొంచెం ఇంతకంటే బ్రాడ్‌గా పెద్దవిగా ఉంటది ఒకటి. నార్మల్‌గా ఉన్నది ఒకటుంటది. ఈ సైజ్ ఒకటి. ఇది మీడియం సైజు నేనైతే తీసుకున్నాను. ఫాల్స్‌ని ఫస్టు తీసుకోండి. తీసుకొని ఇలా విడదీయండి. ఇలా విడదీసిన తర్వాత ఇది స్ట్రెయిట్‌గా ఉందో లేదో ఒక్కసారి చూసి లైట్‌గా ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసుకోండి. స్ట్రెయిట్‌గా కట్ చేసేయండి. అటువైపు కూడా అలాగే లైట్‌గా హెచ్చు తక్కువ ఉంటే కట్ చేసుకోండి. మీ సైడు ఫాల్స్ స్టిచ్చింగ్ చేయడానికి శారీకి ఎంత తీసుకుంటున్నారు అనేది కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఒక్కొక్క ఏరియా మీది ఈ ఏరియాలో ఇంత తీసుకుంటున్నారని కూడా కామెంట్ చేయండి. అప్పుడే మీ సైడ్ ఎవరైనా ఏరియా ఉంటే వాళ్ళు తక్కువ తీసుకుంటే కూడా తెలుసుకుంటారనమాట. అందుకోసమే అడుగుతున్నాను. నేను నా షాప్‌లో ఫాల్స్ స్టిచ్చింగ్ చేయడానికి రూ. 80 తీసుకుంటానండి. నాకు రూ. 25 ఫాల్స్ అవుతది. సో, అందువల్ల ఇంతకంటే ఎక్కువ ఇక్కడ తీసుకోలేను. మీరు తీసుకోగలను అనుకుంటే తీసుకోండి. కానీ మీ ఏరియాలో ఎంత తీసుకుంటున్నారనేది కూడా చెప్పండి. సో, ఇప్పుడేం చేస్తారంటే ఫాల్స్‌ని ఇలా తీసి వెంటనే శారీ మీద పెట్టకుండా ఇక్కడి నుంచి ఇలా పెట్టి ఇలా టైట్‌గా ఇలా 2 వైపులు ఇలా లాగండి. ఇలా లాగండి. ఇది ఒక మెథడ్ అన్నమాట. ఇంకో మెథడ్‌లో నేను ఇంకొక శారీకి ఫాల్స్ పెట్టి చూపిస్తానండి. మొత్తం 4, 5 మెథడ్‌లున్నాయి. సో, మీకు అది ఏ మెథడ్ మీకు నచ్చుతుందో ఆ మెథడ్ మీరు ఫాలో చేస్తూ వెళ్ళిపోవచ్చు. టైలరింగ్ అంటే నేను ఇలా నేర్పించాను, మా సార్ ఇలా నేర్పించారు, మా మేడం ఇలా నేర్పించారు, నేను అలాగే చేస్తాను అని రూల్ ఏం లేదండి. ఎలా చేసినా ఔట్‌లుక్ బావుంటే చాలు మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు. సో, అందువల్ల ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అనేసి ఎప్పుడు అనుకోకండి. ఈవిడ ఇలాగే చెప్పారు, నేను అలాగే చేస్తాను అనేసి అనుకోవద్దు. కరెక్ట్‌గా ఇక్కడి నుంచి చూడండి ఇది శారీ అంచు కదా! అంచు నుంచి టేప్‌తో కొలుసుకుంటారు అంటే ఒక 10, 12 ఇంచుల దాకా, 15 ఇంచుల దాకా కూడా మీరు టేప్‌తో కొలుసుకుంటున్నారు అంటే ఇలా ఇక్కడి నుంచి కొలిసి వదిలేయండి. నేనిప్పుడు ఇక్కడి నుంచి నార్మల్‌గా ఈ డిజైన్ ఎంత ఉందో అక్కడ వరకు వదిలేసి, ఈ డిజైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి నేను శారీకైతే స్టార్ట్ చేస్తున్నాను. సో, ఇది ఈరోజు నార్మల్ బేసిక్‌గా నేర్చుకుంటున్నారు కాబట్టి నార్మల్ మెథడు. ఇందులో ప్రొఫెషనల్ మెథడ్ ఉంది. అది ఇంకా రాను రాను మీకు క్లాసెస్‌లో చెప్తానులెండి. కరెక్ట్‌గా ఇలా తీసుకోండి. తీసుకొని కార్నర్ దగ్గర ఇలా లాక్ వేయండి. ఇలా లాక్ వేసి చూడండి ఒక దారం అంత క్లాత్ కనిపిస్తుంది కదా! ఇది మిషను, ఇది శారీ, ఇది ఫాల్స్ ఇలా తీసి ఈ ఫాల్స్‌ని ఇలా ఎంత సన్నంగా వదిలానో చూడండి. దారం అంత గ్యాప్ వదిలేసి, ఇప్పుడు మీ ఫోకస్ అనేది ఎక్కడ ఉండాలి? ఆ నీడిల్ పైనే ఉండాలి. నీడిల్ పైనే ఉంచి కరెక్ట్‌గా నా వేళ్ళు ఎలా పనిచేస్తుందో చూడండి. బిగినర్స్‌కే మన ఛానలు. సో, కరెక్ట్‌గా ఇలా రండి. ఇలా వచ్చినప్పుడు థ్రెడ్ ఉంటే కట్ చేసుకోండి. థ్రెడ్ ఉంటే కట్ చేయండి అని చెప్తూనే ఉంటాను. అయినా సరే మన షాప్‌కొచ్చి నేర్చుకుంటున్న పిల్లలు థ్రెడ్‌ని వదులుతూనే ఉంటారు. నేను ఇంకా తీసి చూపిస్తాననమాట. ఎన్ని సార్లు నువ్వు థ్రెడ్‌ని వదులుతున్నావో అంత నువ్వు ఇంకా టైలర్ కాలేదు అనేసి. అయినా ఉంచుతారు. కరెక్ట్‌గా ఇలా పెట్టుకోండి. చాలా ఫాస్ట్‌గా కొంతమందైతే సర్‌మని స్టిచ్ చేస్తారు. మీరు బిగినర్స్ కాబట్టి నేనిప్పుడు స్లోగా చూపిస్తున్నాను. సో, స్లోగా నేర్చుకోండి తప్పులేదు. ఏదైనా ఒక పని స్లోగా నేర్చుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు నేను 10 ఇయర్స్ స్టిచ్చింగ్ అయితే ఫీల్డ్‌లో ఉన్నాను. 10 కాదు 12 అయిపోయింది. సో, 10, 12 ఇయర్స్ అయినా గూడా నేనింకా కొంచెం స్లోగానే స్టిచ్ చేస్తాననమాట. టైలరింగ్ విషయంలో గాబరా పడను. ఎందుకంటే చిన్నది ఏదైనా అయినా మళ్ళీ దాన్ని విప్పుతూ కూర్చుంటే నాకు చాలా ఎక్కువ ఆహ్ చిరాకనిపిస్తదనమాట అందుకోసం. సో, ఒక్కసారి చెక్ చేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా స్టిచ్చింగ్ వస్తుందా లేదా అనేసి. మీకిలా పవర్ మిషన్ అంటే పర్వాలేదు. ఏ ప్రాబ్లమ్ రాదు. నార్మల్ నార్మల్ మిషన్ మీద స్టిచ్ చేస్తున్నారు అంటే కంపల్సరీ లూప్ లూప్ మిషన్ మీద లూప్ వేయడం గాని అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటది. అందువల్ల ఒక్కొక్కసారికి కొంచెం దూరం స్టిచ్ చేసిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి.
ఫాల్స్ ని నా చేతులు చూడండి కరెక్ట్ గా ఈ ఫాల్స్ ని తీసి ఇలా స్ట్రైట్ గా పెట్టి కదలకుండా ఇలా ఈ 2 వేలతో ఇలా పట్టుకొని ఈ చేతులు అరచేతులు ఉంది కదా, ఈ అరచేతులు ఫాల్స్ ని కదలకుండా ఇలా ఉంచుతుంది. చూడండి అది కరెక్ట్ గా మీకు ముడతలు రాకుండా కదలకుండా ఉండడానికి చేతులు ఉంటాయి. దాని తర్వాతే మళ్ళీ తీస్తానన్నమాట. సో మీరు టైలరింగ్ క్లాస్ కావాలి అనుకుంటే మన నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇందులో మీకు థియరీ, ప్రాక్టికల్ నుంచి మన స్టార్టింగ్ నుంచి వెళ్తున్నాము. సో వేరే వీడియోస్ చూడలేదంటే కూడా స్టార్టింగ్ నుంచి చూసి మీరు ఒక నోట్ బుక్ పెట్టి అందులో రాసుకోండి. దారం అయిపోయింది, దారం ఒక్కసారి ఎక్కించేస్తానులేండి. నేను స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇలా మధ్యలో దారం అయిపోయింది అంటే ఏం అనిపించదు. కానీ కొన్ని సార్లు స్టిచ్చింగ్ చేస్తుంటే చివరికి వచ్చినప్పటికి దారం అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఎంత ఇది అనిపిస్తుంది వచ్చే లాస్ట్ లో చిన్నదికి చాలలేదు అనేసి మళ్ళీ ఎక్కిస్తామన్నమాట. కరెంట్ పోయిందండి, ఇప్పుడే కరెంట్ వచ్చింది. మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. దారం ఎక్కించిన వెంటనే ఇలాగే మీకు మధ్యలో వస్తుంది కాబట్టి లైట్ గా ఇలా కట్ చేసుకోండి. ఈ శారీ అంచు చాలా చాలా షార్ప్ గా ఉన్నాయండి, చాలా షార్ప్. ఇలా కొంచెం గట్టిగా పెట్టి ఇలా అన్నామంటే బ్లైడ్ గీసినట్లు గీసేస్తుంది అనుకుంటున్నాను, అంత షార్ప్ గా ఉంది. సో శారీస్ ని ఇలా టక్మని ఇలా తీసినప్పుడు ఇలా ఇలా పట్టుకొని కొన్నిసార్లు ఇలా లాగేస్తారనమాట బిగినర్స్. ఈ శారీ అలా ఉంది. కొన్ని శారీస్ ఏముండదు, ఇది సిల్వర్ బార్డర్ వచ్చి ఉంది కాబట్టి కొంచెం హెవీగా ఉంది, లైట్ గా తగిలినా మండుతుంది అనమాట. సో మీరు సాఫ్ట్ గా ఉన్న శారీ ఉంది అంటే పర్వాలేదు, లేదంటే ఇలా టక్మని ఇలా తీసేస్తున్నాను అనేసి సర్రమని లాగారంటే తగిలేస్తుంది, అందుకోసం చెప్తున్నాను. మళ్ళీ కరెంటు పోయింది. ఈ వీడియో ఇంకా నేను తీసినట్లే, కరెంట్ లేదంటే ఈ మిషన్ అయితే పని చేయదు. కరెంట్ వచ్చాక కంటిన్యూ చేస్తానులేండి వీడియో. మళ్ళీ కరెంట్ వచ్చిందండి. ఇలా వదిలి వీడియో తీస్తున్నాను కానీ మీకు కంటిన్యూగా వస్తుంది. సో ఇంట్రెస్ట్గా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఇలా కరెంట్ పోయింది అంటే మనకి కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ గ్యాప్లో నేను ఈ బ్లౌజ్కి హూక్స్, హెమ్మింగ్ అవన్నీ చేసి వచ్చాను. ఒక ఫాల్స్కి దగ్గర ఇప్పుడు ఎంత టైము, నేను ఎన్ని గంటలకు స్టార్ట్ చేశాను అనుకున్నారు. కరెంట్ వదిలి వస్తుంది. సో ఈ కార్నర్ చూడండి, కరెక్ట్గా ఈ కార్నర్లో ఇలా నీడిల్ని దించి దాని తరువాత శారీని ఇలా తిప్పాలి. ఇది ఒక మెథడ్ అండి, ఇంకో మెథడ్ ఉంది. సో ఇంకో మెథడ్ ఇంకో కస్టమర్ శారీ మీద చూపిస్తాను. సో చూడండి, కార్నర్లో నీడిల్ని కరెక్ట్గా దించి దాని తర్వాత శారీని తిప్పారంటే మీకు ఏమీ అవ్వదన్నమాట. ఇవంతా ఫస్ట్లో నేర్చుకునేటప్పటికి మర్చిపోతూ ఉంటాం, నీడిల్ని దించాలా అవి ఇవి అనేసి అంతా మర్చిపోతూ ఉంటాం. కానీ తర్వాత స్టిచ్చింగ్ చేస్తున్న కొద్ది మీకు ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు శారీ మీరు పెడల్ మిషన్, నార్మల్ పెడల్ మిషన్ అంటే శారీ ఇలా ఆపోజిట్లో ఇలా శారీ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే వీల్కి చుట్టేస్తుంది అనమాట. ఇలా ఉన్న క్లాత్ని ఇటువైపు చేసుకోండి, కరెక్ట్గా చేసి పెట్టుకోండి, లేదంటే వీల్కి చుట్టేస్తుంది. అదే నార్మల్ పవర్ మిషన్ అంటే మీకు ఏం అవ్వదు. సో చూసుకోండి, మీకు లెఫ్ట్ సైడ్ శారీ వేసుకునేటట్టు చూసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా ఈ క్లాత్ ఈ ఫాల్స్ ఇటువైపు స్టిచ్చింగ్ చేసాం కదా, ఇలా చిన్న లైట్గా ఇలా పామేసి, ఇలా రైట్ సైడ్ లైట్గా పామేసి ఇలా స్టిచ్చింగ్ చేశారు అంటే మీకు ఎటువంటి ముడతలు, గజిబిజిగా రావడం అలాంటిది ఏ ప్రాబ్లం రాదు. ఫాల్స్ అనేది తడపకుండా స్టిచ్ చేసినా కూడా మీకు నీట్గానే ఉంటుంది. సో మీలో ఎంతమంది క్లాత్ని తడిపేసి ఫాల్స్ని స్టిచ్ చేస్తారు అనేసి కామెంట్ చేయండి. సో చూడండి, ఇలా ఒక్కసారి పామియండి, మళ్ళీ మీకు రైట్ సైడ్ ఇలా పామేసుకోండి. ఇలా చేశారు అంటే శారీ అనేది నీట్గా ఉంటుంది.
సో కొన్ని సార్లు కస్టమర్స్ అర్జెంట్‌గా స్టిచ్ చేసి ఇవ్వండి అనే టైంకి మనం ఏమనుకుంటాం, ఇంకో అరగంట ఉంది కదా! నెమ్మదిగా స్టిచ్ చేస్తాం అనుకోని నెమ్మదిగా చేస్తాం. అలాంటప్పుడే కరెంట్ పోవడం, మిషన్ ప్రాబ్లమ్ రావడం అలాంటివన్నీ ఉంటది. సో, టైలరింగ్‌లో ఎప్పుడైనా గాబరాగా స్టిచ్ చేయకండి. స్టిచ్ చేశారు అంటే అది అంత నీట్‌గా రాదు. అందువల్ల ఎప్పుడైనా సరే వాళ్ళు ఒక మధ్యాహ్నం ఈ రోజుకి అడిగారు అంటే మీరు ముందు రోజే అడుగుతున్నారు అన్నట్లు ప్లాన్ చేసుకోండి. నిన్నే అడిగారు అంటే ఏం జేస్తారు? ఎలాగో తప్పకుండా స్టిచ్ చేస్తారు కదా! అలా ప్లాన్ చేసుకున్నారు అంటే మనకి స్టిచ్చింగ్ అది చేసినప్పటికి ఈజీగా ఉంటది. చాలా స్లోగా ఇలా పామేసి, ఇలా ఒకసారి పామేసి శారీని గూడా ఇలా లైట్‌గా లాగేసుకోండి. లైట్‌గా లాగండి. మరీ లాగారంటే నీట్‌గా ఉండదు. సో, మన ఛానెల్ ఏమనిపిస్తుంది? వీడియోస్ మీకు యూజ్‌ఫుల్‌గా ఉందా? లేదా? అనేసి కిందన కామెంట్ చేయండి. నెక్స్ట్ కొంచెం నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. లాస్ట్‌కి ఫినిష్ అవుతుందనమాట. సో, కరెక్ట్‌గా ఇలా కార్నర్‌కొచ్చినప్పుడు కరెక్ట్‌గా ఇది ఇలా పెట్టి, ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా నీడిల్‌ని కిందకి దించియండి. దించిన తర్వాత ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ వచ్చి ఇలా లాక్ వేశారంటే ఫినిష్ అయిపోతది. ఇప్పుడు శారీకి ఫాల్స్ అయితే వేసేసాను. ఇది కస్టమర్ శారీయేనండి. సో, మీకు ఏదో నేను దాసి నేర్పించేసాను అని అనుకోకుండా చూడండి మీతో మాట్లాడుతూ నేనొక రూ. 50 సంపాదించాననమాట. ఎక్కడ మీకు ముడతలు అలాంటివి ఏమీ ఉండవు. నీట్‌గా ఉంటది. ఇది నా ఫేవరెట్ కలర్ అండి. కానీ మన శారీ కాదు. సో, కంప్లీట్ అయిపోయింది. సో, ఇలా స్టిచ్ చేసి చూడండి. మీకు ఈ వీడియో ఏమనిపించింది అనేది కూడా కింద తప్పకుండా తెలియచేయండి. అలాగైతేనే నేను నెక్స్ట్ లెవెల్‌కి నేను చెప్తుంది అర్థమవుతుందా? అవ్వలేదా? అనేది నాకు తెలియాలి. అందుకోసమే నేను అడుగుతున్నాను. సో, ఈ శారీ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశానో కూడా ఒకసారి చూపిస్తానండి. ఇది శారీ బ్లౌజు. ఇప్పుడు ఇది ట్రెండింగ్‌లోకి ఉంది కదా! అందువల్ల ఇలా అడిగారనమాట. ఈ బాల్స్ దగ్గర కావాలక్క అన్నారు. అందువల్ల ఈ బాల్స్ రెడీ చేసి నార్మల్ రౌండ్ నెక్ పెట్టమన్నారు. రౌండ్ నెక్ పెట్టాను. హ్యాండ్స్ కూడా దగ్గర పెట్టమన్నారు. సో, ఇలా పెట్టి ఇలా నాట్ పెట్టాం. ఈ శారీ బ్లౌసు. సేమ్ కలర్ లైనింగ్ నాకు ఎంత వెతికినా దొరకలేదు కాబట్టి కొంచెం లైట్ డిఫరెన్స్‌లో తీసుకున్నాను. కానీ కెమెరాకి మరీ డిఫరెంట్‌గా కనిపిస్తుంది కానీ లైవ్‌లో చూసినప్పుడు అంతగా ఏమి అనిపించలేదులెండి. సో, చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసి ఓవర్‌లాక్ పెట్టి ఇలా మీరు ఫినిషింగ్ చేసి ఇచ్చారంటే నీట్‌గా ఉంటది. ఇంకా నేను ఐరనింగ్ చేసి ఇస్తాను కస్టమర్‌కి ఇచ్చినప్పుడు. అప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆనందంగా ఇస్తారనమాట అందుకోసం.